ఈరోజు ఉదయము మా ఇంటి ముందున్న తోటలో 2 మొక్కలు ఘోరంగా వాదించుకోవడం మొదలుపెట్టాయి. వామాకు అంటది, నన్ను మించిన ఔషధ మొక్క ఈ భూమి మీదనే లేదు. అయ్యో! ఇంటింట పూజలు అందుకునేది నేనే. ఆరోగ్యానికి రాణిని నేనే. అయితే నిజంగా ఎవరు గొప్ప, వామాకా, తులసా? చివరి వరకు చూడండి, మీరే తీర్పు చెప్పండి. వామాకు అంటుంది, చిన్న మొక్కనని తక్కువ అంచనా వెయ్యకు తులసి. చిన్న పిట్ట పెద్ద మాట అన్నట్టు నా ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోతావు. తులసి అంటది, ఆహా! నన్ను మొక్కల రాణి అంటారు. ఇంట్లో తులసి ఉంటే డాక్టర్ అవసరం తక్కువ అని పెద్దలు చెప్పలేదా? వామాకు అంటుంది, పిల్లలకు దగ్గు జలుబు వస్తే నా ఆకులు ఆవిరిలో వేస్తారు. నా ఆకుల రసం తేనెతో కలిపి ఇస్తే ఉపశమనం కలుగుతుంది. అప్పుడు తులసి చెట్టు అంటది, అది సరే, నా ఆకులతో టీ తాగితే గొంతు సమస్యలు తగ్గుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వామాకు తగ్గకుట్ట, నేను వెంటనే పని చేస్తాను అని అంది. అప్పుడు తులసి, నేను లోపల నుంచి శక్తిని పెంచుతాను అని అంది. ఒకరు ఫాస్ట్ రిలీఫ్ అయితే మరొకరు లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్. గ్యాస్, అజీర్ణం, కడుపుబ్బడం ఇవి నా ముందు నిలబడలేవు. నన్ను వంటల్లో వేస్తే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. నేను కూడా జీర్ణక్రియకు సాయం చేస్తాను, కానీ నా ప్రత్యేకత ఒత్తిడి తగ్గించడం. కడుపు సంతోషంగా ఉంటే మనిషి సంతోషంగా ఉంటాడు. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు నా అసలు శక్తి చూపిస్తాను. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి నాలో. నన్ను హెర్బల్ క్వీన్ అని అంటారు. అవును, పూల తోటలో ప్రతి పువ్వుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు నాపైన జరుగుతున్నాయి. ఒక సామెత గుర్తుంచుకోండి, ఒక చేత్తో చప్పట్లు కొట్టలేరు. ఆరోగ్యానికి 2 అవసరమే. అప్పుడు గొడవ ఆపేద్దాం, ఆరోగ్యం కోసం కలిసి పనిచేద్దాం. నేను రోగనిరోధక శక్తి, శ్వాసకోశ ఆరోగ్యంలో అద్భుతాన్ని. నేను జలుబు దగ్గు జీర్ణక్రియలో అద్భుతాన్ని. అంటే ఇద్దరం గొప్పవాళ్ళమే కదా. అది నిజమే, కానీ నేను కూడా శరీరానికి బలాన్ని ఇస్తాను. అయితే అసలు గ్రేట్ ఎవరు? మేమిద్దరం గ్రేటే. ఆరోగ్యానికి ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన వరాలము మేమిద్దరం. మీ ఇంట్లో తులసి ఉందా లేదా వామాకు ఉందా? ఏది ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మిత్రులారా, వామాకైనా తులసి అయినా ప్రకృతి మనకిచ్చిన అమూల్యమైన వరాలు. ఒకటి దగ్గర ఉంటే మంచిది, 2 ఉంటే ఇంకా మంచిది. ఇప్పుడు మీరే చెప్పండి, మీ ఇంట్లో వామాకు ఉందా, తులసి ఉందా? అయితే ఇలాంటి మరిన్ని మొక్కల కథలకు చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మొక్కలను ప్రేమించండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.